ఈరోజు మనం జ్యోతిష్యంలో అత్యంత ప్రధానమైన అంశం 12 భావాలు, వాటి అర్థం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రతి జాతకంలో 12 భావాలు ఉంటాయి. ఈ భావాలు మన జీవితంలో ప్రతి అంశాన్ని సూచిస్తాయి. అంటే ఆరోగ్యం నుండి వివాహం వరకు, ధనం నుండి మోక్షం వరకు ప్రతిదాన్ని సూచిస్తాయి అన్నమాట. సో భావాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? భావం అంటే మన జీవితంలో ఒక విభాగం. ప్రతి గ్రహం ఏ భావంలో ఉంటుందో ఆ ఫలితాలను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు సూర్యుడు దశమ స్థానంలో ఉన్నాడనుకోండి, వృత్తి జీవితం బలంగా ఉంటుంది. ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు అసలు భావాలు బేసిక్ నుండి ఎలా చూస్తారు అని చెప్తాను. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు ఇది కాలచక్రం. దీనిలో ఉన్నటువంటి భావాలు చూడండి. మేషం, వృషభం, మిథునం, ఇవన్నీ కూడా జోడియాక్ సైన్స్, రాశులు. సో అయితే నేను ఫస్ట్ లెసన్లో చెప్పాను, ఎవరైనా వినకుంటే ఫస్ట్ లెసన్ వినండి, లెసన్ 1. సో ఇప్పుడు ఈ మేషం, వృషభం, మిథునం, ఈ 12 రాశులు ఏవైతే ఉన్నాయో ఇవి లగ్నాలుగా మారుతాయి. ప్రతిరోజు 24 గంటల్లో 2 గంటల చొప్పున ఒక్కొక్క లగ్నం వస్తుంది. అయితే ఇప్పుడు ఇది కాలచక్రానికి. అయితే ఒక మనిషి జన్మించినప్పుడు తూర్పులో ఏ లగ్నం అయితే ఉందో, అంటే ఏ జోడియాక్ సైన్ అయితే తూర్పులో ఉందో ఆకాశంలో, అదే వాళ్ళ యొక్క లగ్నం అవుతుంది. అంటే లగ్నము అంటే మొదటి భావము, ఫస్ట్ హౌస్. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎవరి లగ్నం ఏంటి అంటే తూర్పులో ఏ రాశి అయితే ఉందో వాళ్ళు పుట్టినప్పుడు అదే వాళ్ళ యొక్క లగ్నం అవుతుంది. సో మీరు జనరల్గా ఏ సాఫ్ట్వేర్లో అయినా మీ జాతకాన్ని తీసుకున్నా మీ లగ్నం ఏంటి అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది. సో డోంట్ వరీ. సో ఇప్పుడు లగ్నం అంటే ఏంటి? 1వ స్థానము, 1వ భావము, ఫస్ట్ హౌస్. ఓకే, సో ఇక నెక్స్ట్ వచ్చేది సెకండ్ హౌస్ అవుతుంది. మీ లగ్నం నుండి రెండవ బాక్స్ ఉంటుంది కదా, అది సెకండ్ హౌస్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీది మేషలగ్నం అనుకోండి, కాలపురుషుడిది మేషలగ్నమే. సరే, మీది మేషలగ్నమే అనుకోండి, మీరు మేషలగ్నంలో పుట్టారనుకోండి. అప్పుడు మీ మేషభావం ఏదైతే ఉందో అది మీ మొదటి భావం, ఫస్ట్ హౌస్ అనమాట. సెకండ్ వృషభం ఉంది కదా, అది సెకండ్ హౌస్ అవుతుంది. థర్డ్ మిథునం ఉంది కదా, అది థర్డ్ హౌస్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని భావాలు ఉంటాయి. 12వది మీనరాశి, అదే మీన భావం ఏదైతే ఉందో అది మీ యొక్క 12వ భావం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది తులాలగ్నం అనుకోండి, అప్పుడు మీది ఫస్ట్ హౌస్ తులాభావం మీది యొక్క ఫస్ట్ హౌస్ అవుతుంది. సెకండ్ హౌస్ వృశ్చిక భావం అవుతుంది. థర్డ్ హౌస్ ధనస్సు. అలా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు భావము అంటే ఏంటో తెలిసింది కదా, హౌస్ అంటే ఏంటో తెలిసింది కదా, స్థానము అనొచ్చు, భావము అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హౌస్ లగ్నము, 1వ స్థానము, 1వ భావము అంటే ఏంటి అంటే సెల్ఫ్, బాడీ, అంటే ఫిజికల్ థింగ్ అనమాట. శరీరాన్ని సూచించేది లగ్నం అవుతుంది. మీ యొక్క లగ్నమే మీ యొక్క శరీరాన్ని నిర్ణయిస్తుంది. ఓకే, సో లగ్నము అంటే ఫస్ట్ హౌస్ అంటే సెల్ఫ్, బాడీ, ఫిజికల్, మీ యొక్క ఆరోగ్యం, మీ వ్యక్తిత్వం, మీ ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఫస్ట్ భావం చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ హౌస్ అంటే ధనస్థానము అంటారు, వాక్స్థానము అంటారు, కుటుంబ స్థానము అంటారు. అంటే ధనము, కుటుంబము, మాటలు, ఆహారం, ఫుడ్, మీరు తినే ఫుడ్ అని కూడా సూచిస్తుంది. అందుకే ప్రతి మనిషి ఒకేలాగా ఉండడు, ప్రతి మనిషికి ఒకే టేస్ట్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క లగ్నము, ద్వితీయ స్థానము ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక 3వ స్థానం, అది ధైర్య వీర్య స్థానం అన్నమాట. ధైర్యాన్ని, సాహసాన్ని, చిన్న సోదరులను సూచిస్తుంది. కమ్యూనికేషన్ని సూచిస్తుంది. ఇది 3వ స్థానము. 4వ భావం అంటే గృహాన్ని, ఇంటిని, తల్లిని, వాహనాలని, మనశ్శాంతిని, విద్యని, ఇది 4వ స్థానం చూపిస్తుంది. 5వ భావము సంతానాన్ని, మీ యొక్క విద్యా బుద్ధిని, పూర్వజన్మ కర్మలను, దీన్ని 5వ స్థానం చూపిస్తుంది. 6వ భావము రణ రుణ రోగస్థానం అంటారు. 6వ భావాన్ని, 6వ స్థానాన్ని. సో 6వ భావం అంటే మీ శత్రువులని, మీ యొక్క రోగాలని, మీ అప్పులని, అండ్ మీ సేవా వృత్తులని, మీ సర్వీస్ని, ఇవన్నీ కూడా 6వ స్థానం చూపిస్తుంది. 7వ స్థానం సోషల్ రిలేషన్స్ని చూపిస్తుంది, అలాగే మ్యారేజ్ని చూపిస్తుంది, అండ్ పార్ట్నర్షిప్స్ని చూపిస్తుంది.
బిజినెస్ని కూడా చూపిస్తుంది 7th హౌస్. సో భార్యాభర్తల మధ్య సంబంధాలు, వ్యాపార భాగస్వాములు, సామాజిక సంబంధాలు ఇవన్నీ కూడా 7వ స్థానం చూపిస్తుంది. ఇక 8వ స్థానం, 8వ స్థానమేమో ఆయుష్ని, రహస్యాలని, సడన్ మార్పులని వీటిని సూచిస్తుంది. 9వ స్థానం ఇది అదృష్టాన్ని, ధర్మాన్ని, మీ యొక్క గురువుని, తండ్రిని, ఉన్నత విద్యని, అదృష్టాన్ని ముఖ్యంగా ఇవన్నిటిని కూడా 9వ స్థానం చూపిస్తుంది. 10వ స్థానం అనేది మీ యొక్క కర్మను సూచిస్తుంది. అంటే పని, మీరు చేసే పని, ప్రొఫెషన్, కెరీర్, మీ యొక్క రెప్యుటేషన్ అంటే కీర్తి ప్రతిష్టలు, ఇలాంటి వాటిని చూపిస్తుంది 10వ స్థానము. ఇక 11వ స్థానం అనేది మీ యొక్క గెయిన్స్, లాభాలు, ఫ్రెండ్స్, డిజైర్స్, మీ యొక్క ఆశలు, మీ యొక్క కోరికలు, ఇలా మీ యొక్క గ్రూప్స్, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా 11వ స్థానం చూపిస్తుంది. అలాగే మీ సోదరులు, మీకన్నా పెద్ద సోదరులు. 3వ స్థానం ఏమో మీకన్నా చిన్న సోదరులను చూపిస్తుంది. అంటే మీ తమ్ముడు, చెల్లె ఇలాంటి వాటిని సూచించేది 3వ స్థానం అయితే, మీ అక్క, అన్న ఇలాంటి వాటిని సూచించేది 11వ స్థానం అవుతుంది. 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు, మోక్షస్థానం అంటారు. సో ఇక్కడ మనకి వ్యయము, మోక్షము, విదేశీ సంబంధాలు, నిద్ర, దానం ఇలాంటివన్నీ కూడా 12వ స్థానం చూపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం మీద ఈ 12 భావాలు మీ జీవితంలో అన్ని విభాగాలను కవర్ చేస్తాయి అన్నమాట. సో ఒక గ్రహం ఏ భావంలో ఉన్నదో దాని బలం ఏమిటో, ఇతర గ్రహాలతో సంబంధం ఏమిటో చూస్తే ఆ ఫలితాలు అర్థమవుతాయి అన్నమాట. ఇక భావాధిపతి అంటే ఏమిటి, భావకారకత్వాలు ఏంటియో తెలుసుకుందాం. ఓకే, భావాధిపతులు అంటే హౌస్ లార్డ్స్ అండ్ కారక గ్రహాలు అంటే సిగ్నిఫికేటర్ ప్లానెట్స్. ఈ రెండు తెలుసుకోవడం జాతకాన్ని చదవడానికి చాలా చాలా అవసరం. సో మొట్టమొదటిగా ప్రతి భావం ఒక రాశితో మొదలవుతుంది కదా, ఆ రాశికి అధిపతిగా ఉన్న గ్రహం ఉంటుంది కదా, ఆయననే భావాధిపతి అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషానికి ఎవరు అధిపతి? కుజుడు. సో మేష లగ్నానికి అధిపతి కుజుడు, ఆ మేష భావానికి అధిపతి కుజుడే. సో ఆ రాశికి ఎవరైతే అధిపతి అయ్యారో ఆ భావానికి ఆయనే అధిపతి అవుతారు. అలా ప్రతి భావానికి సేమ్ మన రాశులకి ఏ అధిపతులు అయితే ఉన్నారో వాళ్ళే అధిపతులు అవుతారు. సో భావాధిపతి బలంగా ఉంటే ఆ భావానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి. బలహీనంగా లేదా నీచ స్థితిలో ఉన్నారనుకోండి, ఆ భావానికి సంబంధించిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే 4వ భావాధిపతి బలంగా ఉంటే మంచి ఇల్లు, వాహనం అనేవి ఉంటాయి. 7వ భావాధిపతి బలంగా ఉంటే శాంతియుతమైన వివాహం, అంటే ఎలాంటి క్లిష్టమైన సమస్యలు లేని వివాహ బంధం అనేది ఉంటుంది. 10వ భావాధిపతి బాగుంటే వృత్తిలో విజయాలు ఉంటాయి. అలా భావాధిపతి స్థానము, దృష్టి, యోగము ఇవన్నీ కలిపి ఆ భావ శక్తిని నిర్ణయిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ కారక గ్రహాలంటే ఏమిటో చెప్పబోతున్నాను, వినండి. కారక గ్రహాలంటే ఆ భావానికి సహజంగా ఫలితాలు ఇస్తున్న గ్రహాలు. అంటే ఇప్పుడు మేషం, వృషభం, మిథునం ఇవన్నీ భావాలు, కానీ 1, 2, 3 భావాలు అనేవి ఎవరిది వాళ్ళకి పర్సనల్గా ఉంటాయి. సో కారక గ్రహాలు ఎవరు అంటే మొదటి భావానికి, అంటే మీ భావం ఏదైనా అవ్వనివ్వండి, అంటే మీ లగ్నం ఏదైనా అవ్వనివ్వండి, లగ్నము అనేదానికి కారకుడు ఎవరు అంటే సూర్యుడు. ఓకే, సో 2వ స్థానానికి కారకుడు ఎవరు అంటే గురువు, అలాగే శుక్రుడు. 3వ స్థానానికి కుజుడు, 4వ భావానికి చంద్రుడు, 5వ భావానికి గురువు, 6వ భావానికి కుజుడు, శని, 7వ భావానికి శుక్రుడు, 8వ భావానికి శని, 9వ భావానికి గురువు, 10వ స్థానానికి సూర్యుడు, బుధుడు, 11వ భావానికి గురువు, 12వ భావానికి కేతువు. ఈ విధంగా ప్రతి భావానికి ఒక గ్రహము కారకత్వాన్ని వహిస్తుంది. సో కారక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ భావానికి సహజంగా మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. అంటే ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి, మంచి స్థానంలో ఉండి మంచి బలంగా ఉంటే మాత్రం ఆయన యొక్క కారకత్వ స్థానాలు ఉంటాయి కదా, అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి జాతకంలో చంద్రుడు బాగున్నాడు అనుకోండి, చంద్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో, ఎలాంటి పాపకర్తరి లేకుండా, ఎలాంటి పాపగ్రహ దృష్టి లేకుండా శుక్లపక్ష చంద్రుడై మంచిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ 4వ స్థానానికి బలం కూడా వస్తుందన్నమాట. ఎందుకు? ఆయన కారకత్వాన్ని వహించేది 4వ భావానికి కాబట్టి. ఓకే, అలా. సో భావాధిపతి వర్సెస్ కారక గ్రహం, ఇద్దరి మధ్య తేడా ఏమిటి? ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే, భావాధిపతి అంటేనేమో ఆ రాశి యజమాని, ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించింది.
కారక గ్రహం అంటేనేమో ఆ భావానికి సహజంగా సంబంధం ఉన్న గ్రహం, అన్ని జాతకాలకు వర్తిస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్థానం వివాహానికి సంబంధించింది, లగ్నం మేషం అయితే 7వ భావం తులారాశి అవుతుంది. అప్పుడు భావాధిపతి శుక్రుడు అవుతాడు. అదే సమయంలో వివాహానికి సహజకారకుడు కూడా శుక్రుడే. కాబట్టి ఇక్కడ ఫలితాలు మరింత బలంగా ఉంటాయి. అందుకే జాతకాన్ని విశ్లేషించేటప్పుడు మొదట ఆ భావాధిపతి స్థానాన్ని చూడాలి, తర్వాత ఆ భావం కారక గ్రహస్థితి కూడా చూడాలి. ఇవి రెండు బలంగా ఉంటే ఆ భావం చాలా బలంగా ఉంటుంది. సో ఇది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్, భావాధిపతులు అలాగే కారక గ్రహాలు.